ఊర్వశి, నీకెలా తెలుసు? అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు బావగారు. అయినా మా అక్కకి సీమంతం అంటే నాకు తెలియకుండా ఉంటుందా? కానీ మమ్మల్ని పిలవరు కదా, అందుకే మేం కూడా రాలేదు. మీరు వెళ్ళారని మాకు తెలిసిందిలే. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదే సోదా. సీమంతం జరగడం ఏంటి, బిడ్డ చనిపోవడం ఏంటి, నాకేం అర్థం కావటం లేదు. అసలు మన కుటుంబంలో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. మామ, నువ్వు ఏడవకు. తండ్రి కావాలనుకున్న వాడి ఆశ అయిపోయింది. అసలు ఏంటి సోదా ఇది? మన చుట్టూ ఏం జరుగుతుంది? సూపర్ ఫనీ, మంచి ప్లాన్ వేశాం. వాళ్ళని మనం కోలుకోలేని దెబ్బ కొట్టాం. ఇది చాలు. ఈ అటు ఎండి పొజిషన్, ఇటు పవర్ ఆఫ్ అటాని మనకి వచ్చేలా చేసుకొని ఈ ఇంటికి వారసుని కూడా మనమే ఇద్దాం. కంగ్రాట్స్ రా మీ ఇద్దరికి. ఇదే మన ఫస్ట్ సక్సెస్. ఇప్పుడు మనం ఏంటో చూపిద్దాం. నువ్వు తల్లి అవుతావు. నీ బిడ్డను ఎత్తుకుని ఈ చేతులతో పెంచాలనుకున్నాను గాయత్రి. కానీ ఆ దేవుడు కుళ్ళుకున్నాడో లేక విధికి కన్ను కొట్టి ఇలా జరిగిందో అర్థం కావడం లేదమ్మా. గాయత్రి జాగ్రత్త. అమ్మా, నేనమ్మనవుతానని చాలా ఆశలు పెట్టుకున్నానమ్మా. నాకు బాబు పుడితే ఈ పేరు పెట్టుకోవాలి, బాబు పుడితే ఈ పేరు పెట్టుకోవాలని చాలా కలలు కన్నానమ్మా. నా బిడ్డని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, ఎలా వాళ్ళకి నడక నేర్పించాలి అని ప్రతిరోజు చాలా ఊహించుకునేదాన్నమ్మా. కానీ ఆ దేవుడేంటమ్మా ఎలాంటి శాపం ఇచ్చాడు నాకు. నా కడుపులో అర్ధ పెరిగిన నా బిడ్డని ఆర్తాయుషుతో ఆ దేవుడు ఎలా తీసుకెళ్ళిపోయాడమ్మా. దానికి బదులు 9 నెలలు నా బిడ్డని నా కడుపులో మోసేలా చేసి నా బిడ్డని ప్రసవించిన తర్వాతే నా ప్రాణాలు తీసుకెళ్ళిపోయింది. గాయత్రి దీనికి అంతటికి కారణం ఎవరో తెలుసమ్మా? ఆ దుర్మార్గుడు. వాడు రావడం వల్లే నీకు ఇలా జరిగింది. మనం వాడికి దూరంగా వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఇలా జరిగేది కాదని నా నమ్మకం అమ్మా. అయినా విడాకుల నోటీస్ ఇచ్చాం కదా, ఆ విడాకులేవో అయిపోతే ఇక ఆ దుర్మార్గుల బాధే మనకుండదు. గాయత్రి ఊరుకోమ్మా. అమ్మా, నీకెలా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు. గాయత్రి కడుపు పోవడానికి బాలాగారికి ఎటువంటి సంబంధం లేదమ్మా. బాలగారు, బాలగారు,
ఒక్క నిమిషం రండి. సుందరి, రండి నేను- బాలగారు. సుందరి నన్ను వదులు, నేను గాయత్రిని చూడాలి. వద్దు బాలగారు, ఇప్పుడు మీరు గాయత్రిని కలవడానికి కుదరదు. లేదు సుందరి, పాపం గాయత్రి తనకు బిడ్డ లేదని ఎంత బాధపడుతుందో. గాయత్రిని ఒక్కసారి చూసి తన్ని ఓదార్చి వెళ్ళిపోతాను. లేదు బాలగారు, ఆ అమ్మ లోపల చాలా కోపంగా ఉంది. ఇప్పుడు మీరు గాయత్రిని కలవడం కుదరదు. సుందరి, నేను పెదనాన్ని నవ్వబోతున్నానని చాలా ఆనందపడ్డాను, కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అందుకే సుందరి, ఒక్కసారి గాయత్రిని చూసి నేను వెళ్ళిపోతాను. అది కాదు బాలగారు, నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఆపానా? కానీ ఇప్పుడు వద్దు బాలగారు, ప్లీజ్ నా మాట వినండి. సరే సుందరి, కానీ గాయత్రిని ఎక్కువగా బాధపడద్దని చెప్పు. అక్కడ అనంత్ గాడు ఏడుస్తున్నాడు. బాధపడకుండా ఎలా ఉంటారు బాలగారు? వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మీద చాలా ఆశలు పెంచుకుని ఉంటారు. అవన్నీ అడి ఆశలు అయిపోయినప్పుడు ఖచ్చితంగా బాధ ఉంటుంది. సార్ నమస్తే సార్. హ? ఎవరు మీరు? సార్ నేను మీ ఆఫీస్లో ఎక్స్ ఎంప్లాయన్ సార్. హ? మీకు యాక్సిడెంట్ అవ్వకముందు మీ ఆఫీస్లో మీతో పాటు వర్క్ చేశాను సార్. మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు అబ్రాడ్లో జాబ్ వస్తే వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత మీకు యాక్సిడెంట్ జరిగిందని, మీ కండిషన్ ఏమి బాగోలేదని వేరే వాళ్ళ ద్వారా తెలిసి చాలా ఫీల్ అయ్యాను సార్. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా. ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు సార్? మీకు యాక్సిడెంట్ అయిన రోజు నాకింకా బాగా గుర్తు సార్. ఆ రోజు ప్రతిరోజు వచ్చే మీ డ్రైవర్ రాలేదు సార్. ఒకవేళ ఆ డ్రైవరే కనుక వచ్చి ఉన్నట్టయితే మీకు ఈ యాక్సిడెంటు జరిగేది కాదేమో సార్. ఒకవేళ యాక్సిడెంట్ అయినా మీకు ఇంత ప్రభావం పడుండేది కాదేమో. హ్మ్? ఏమంటున్నారు మీరు? బాలగారి యాక్సిడెంట్ రోజు బాలగారి డ్రైవర్ రాలేదా? బాలగారికి డ్రైవర్ కూడా ఉండేవాడా? అవును మేడం, సార్కి డ్రైవర్ ఉండేవాడు. అదేంటో వాడు ఉన్నట్టుండి ఆ రోజు రాలేదు. ఆ తర్వాత నేను ఆఫీస్లో మానేసే వరకు సార్ దగ్గరకు మళ్ళీ ఎప్పుడూ రాలేదు. ఇంతకీ అతని పేరేంటి? వాడి పేరు గజేంద్ర. ఆ డ్రైవర్ అప్పటి నుంచి రాలేదంటే నాకేదో అనుమానంగా ఉంది. అతన్ని కలిస్తే ఏమైనా క్లూ తెలియచ్చేమో. ఆ గజేంద్ర ఎక్కడుంటాడో మీకేమైనా తెలుసా? ఇంతకు ముందు అతను నెహ్రూ నగర్లో 3వ లైన్లో గుడి పక్కన ఉన్న ఇంట్లో ఉండేవాడు మేడం.